జల్ జీవన్ మిషన్ ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి ఇంటికి కుళాయి ద్వారా సురక్షితమైన త్రాగునీరు అందించాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ముందడుగు వేస్తోందని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి పీలేరు నియోజకవర్గ శాసనసభ్యులు నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. అన్నమయ్య జిల్లా వాల్మీకిపురం పట్టణంలోని కూటమి శ్రేణులు, నాయకులు, కార్యకర్తలు, మహిళలతో ఆయన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తొలి విడతలో పీలేరు, మదనపల్లి నియోజకవర్గ ప్రజలకు సురక్షితమైన త్రాగునీరు అందించడానికి ప్రభుత్వం చర్యలు చేపడుతుందని, ముఖ్యమంత్రి దృష్టికి ఈ విషయం తీసుకెళ్లడంతో ఇప్పటికే గుర్రంకొండ మండలం సంఘ సముద్రం గ్రామంలో రిజర్వాయర్ ద్వారా పనులు జరుగుతున్నాయని ఆయన తెలిపారు. అది పనులు మొదలైనాయి. 1 year 1.5 year పడుతుంది. చిరస్థాయిగా రేపు జీవితాంతం మనకు నీళ్ళ సమస్య లేకుండా మన నియోజకవర్గం కానీ, తమ్మలపల్లి నియోజకవర్గం కానీ 2000 కోట్లు చిన్న అమౌంట్ కాదు. కాబట్టి అది అయిపోతే మనకు ఇప్పుడు వాన పైన కొంచెం ఇబ్బంది ఉన్నా, వానలు పడకపోయినా కూడా మనకు ఆ నీళ్ళతో ఇబ్బంది ఉంటుంది. కాబట్టి అది కూడా మనకు ఎలక్షన్ 2029లో ఎలక్షన్కి వచ్చే లోపల అది చేసే ఓటు అడుగుతాం. వచ్చి మేము అంతా కంప్లీట్ అయిపోతుంది. మీరు కూడా మా నాయన కాలం నుంచి కూడా మీరు ఆదరిస్తూ వచ్చినారు. అంతా కూడా ఇక్కడ లోకల్గా మీకు ఇబ్బందులు ఉన్నా కూడా లోకల్ నాయకుల వల్ల, ఎందుకంటే స్థానికులు కొంతమంది ఇబ్బంది పెట్టినా కూడా ధైర్యంగా మాకు మొన్న ఎలక్షన్లో కూడా నా భార్య కానీ, నా కుటుంబ సభ్యులు ఇల్లు తిరిగి ఓటు అడిగినప్పుడు కానీ మీరంతా ఓటు వేసి నన్ను గెలిపించారు. మేము కూడా కలికిరి మా సొంత మండలం అయినా కూడా వాయిల్పాడు సొంత మండలమే మాకు. ఎందుకంటే కలికిరిలో ఏమి చేసాం అన్ని ఇక్కడే చేసాం. లేదు కలికిరి ఏం కనిపిస్తుంది? JIT కాలేజ్ కనిపిస్తుంది. JIT కాలేజ్ ఎక్కడుందో తెలుసు.